ఒకసారి కోడి పిల్లల్లో పెద్ద కోడి పిల్లలు ఉంటాయి, చిన్న పిల్లలు కూడా ఉంటాయి. పెద్ద కోళ్ళు ఏం చేస్తాయనంటే ఆహారం పెట్టినప్పుడు పెద్ద కోళ్ళు వెళ్ళి బలం ఉంటాయి కాబట్టి వెళ్ళి పొడుచుకొని తింటాయి. అయితే చిన్న కోడి పిల్లలు వెళ్ళి పొడుచుకొని తినలేవు, అంత బలం ఉండదు వాటికి. అప్పుడు ఏం చేస్తాయంటే తెలివిగా ఒకవేళ వాటికి తౌడు పెట్టినా వాటికి గింజలు వేసినా ఇంకా అక్కడికి వెళ్ళవు. ఎందుకంటే నాకు వాటితో పోట్లాడి కొట్టుకునే అంత శక్తి నాకు లేదు. నాకున్న ఒకే ఒక్క దిక్కు ఎవరనంటే మా ఓనర్. కాబట్టి నేను వాటికి ఆహారం పెట్టేసి అటు వెళ్ళిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాయి. ఇప్పుడు చెప్పండి, నాకు ఏ కోడి పిల్లలు అంటే ఎక్కువ ఇష్టం? తన ఆహారాన్ని తెచ్చుకోలేనటువంటి కోడి పిల్లలు, ఆ చిన్నపిల్లలు అంటే ఎక్కువ ఇష్టమా? తన ఆహారాన్ని సంపాదించుకొని తన కాళ్ళ మీద నిలబడే ఆ పెద్ద కోడి అంటే ఇష్టమా నాకు? దేవుడికి ఏమి మీరు చేసే కష్టం వల్ల ఆస్తులు ఏం పెరిగిపోవు. దేవుడు మీ ఆనందం కోసం మిమ్మల్ని చేయలేదు. దేవుడు మిమ్మల్ని ఎవరు ఆనందం కోసం చేశాడంటే ఆయన ఆనందం కోసం చేశాడు. ఎవరు ఆయనకి ఎక్కువ ఆనందాన్ని తీసుకొస్తారంటే వాళ్ళ కాళ్ళ మీద నిలబడే వాళ్ళకంటే కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడిన వాళ్ళే ఎక్కువ ఆనందాన్ని తీసుకొస్తారు. చూడు, వీడికి వచ్చిన కష్టం ద్వారా నా దగ్గరికి వచ్చాడు.